ఇంక్రీజ్ అయితే అంటారు అంటే ఎందుకంటే ఒక 1-2 years బ్యాక్ చూసుకుంటే ఆక్షన్స్ అయినాయి లైక్ చూసుకుని అన్నిట్లో కూడా 100 కోట్లు 500 కోట్లు అట్లా ఆక్షన్స్ అయినాయి సో కానీ మళ్ళీ అది స్లగిష్ అయింది మీరు ఇందాక చెప్పినట్టు విత్ ఈ 2 yearsలో సో ఇప్పుడు చూసుకుంటే అది స్టాగ్నెంట్ అవుతుందా అప్వర్డ్ వెళ్తుందా అర్థం కావట్లేదు ఓకే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి మీకు ఇప్పుడు మీరు కోకోపేటలో చూసారు లైక్ యాక్షన్ అయినప్పుడు 100 crores వరకు పోయింది లాస్ట్ గవర్నమెంట్లో 100 crores వరకు పోయినా ఒక 3-4 acres మిగిలిన 50 crores 60 crores పర్ ఎకర్ యాక్చువల్గా 50-60 crores అనుకోండి ఒక మనం 4840 square yards పర్ ఎకర్ సో ఇట్ ఈస్ అరౌండ్ 1.5 lakh పర్ ఎకర్ ఇట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రైట్ సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బూమింగ్ ఏరియా రీసెంట్ యాక్షన్ అయిందండి కూకట్పల్లిలో 2 lakhs rupees స్క్వేర్ యార్డ్ అమ్మారు ఓకే నో దట్ వన్ రీసెంట్ అంటే లాస్ట్ నాకు తెలిసి ఒక 15-20 days బ్యాక్ యాక్షన్ అయింది 2 లక్షల రూపాయలు గజం గవర్నమెంటే అమ్మింది యాక్చువల్ సో వాట్ డూ సే మార్కెట్ డౌన్ అయిందంటారా స్లగిష్ అంటారా అసలు మార్కెట్ లేదంటారా మార్కెట్లో ఫ్యాక్ట్స్ తెలియట్లేదు అంటాను ఎగ్జాక్ట్ సో మెనీ పీపుల్ ఏంటంటే బికాజ్ ఆఫ్ ఎలా ఉంటుందంటే కొందరు జనాలు సోషల్ మీడియా ఈవెన్ చెప్పాలంటే మాస్ మీడియా ఇవన్నీ ఏంటంటే అప్పుడప్పుడు ఏంటంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకనో ఫ్యాక్ట్స్ లేకనో ఏదో మార్కెట్ పడిపోయింది ఓవర్ సప్లై ఉంది సో హైదరాబాద్ అయిపోయింది అనేవి కొన్ని అలాంటి న్యూస్ రావడం లేదంటే జనాలు కూడా ఏంటంటే ఇట్స్ లైక్ ఏమంటారు దొంగ అన్నప్పుడు ఇంకోటి ఏదో పాము తోక అంటే పాము అన్నట్టు ఇట్స్ లైక్ అవి మార్కెట్లో స్ప్రెడ్ అయినప్పుడు ఏమైందంటే పీపుల్ ఆల్సో థింక్ అరే మనకు ఇంకొంచెం వెయిట్ చేస్తే ఇంకా తగ్గుతుంది నేను నా 20 years ఎక్స్పీరియన్స్ ద రియల్ ఎస్టేట్ యాజ్ వెల్ యాజ్ నా లైఫ్ టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 30-35 years నుంచి ఐఎమ్ అబ్జర్వింగ్ దిస్ అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ నేను గోల్డ్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఓవరాల్ లాస్ అయిన వాళ్ళు ఎవరు చూడండి అంటే అన్లెస్ చీట్ అవుతుంది ఒక చీటింగ్ అయింది తప్ప ఎక్కడ కొనండి నేనైతే ఇప్పటివరకు చూడలేదు బట్ వేరే దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ అఫ్కోర్స్ షేర్ మార్కెట్ సమ్ షేర్స్ మేబీ సమ్ షేర్ మే నాట్ బట్ వెన్ ఇట్ కమ్స్ ఫర్ ది రియల్ ఎస్టేట్ వాళ్ళు ల్యాండ్లో పెట్టినా ఈవెన్ అపార్ట్మెంట్స్లో పెట్టినా ఈవెన్ కమర్షియల్లో పెట్టినా అండ్ లైక్ దట్స్ లైక్ వెరీ గుడ్ రిటర్న్స్ యాక్చువల్ అండ్ నో వేర్ యూ కెన్ సీ రిటర్న్స్ లాస్ వచ్చి నెగిటివ్స్కి వెళ్ళిన వాళ్ళు ఉండరు ఒక చీట్ అవ్వడము ఇల్లీగల్ అవ్వడము సమ్ కేసెస్ పడడం అలాంటివి వదిలేసాం మాత్రం ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఐ నెవర్ సీన్ దట్ వన్ యాక్చువల్లీ